ఆనంది గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ హాయ్. చాలా సంతోషంగా ఉంది మీ అందరిని ఇక్కడ కలుసుకోవడం. అండ్ టీజర్ నచ్చిందా? కూల్. యా, సో టీజర్ చూస్తే మీకు ఏ వైబ్ వస్తుందో, మూవీ అంతా అదే ఫన్, అదే ఎంటర్టైన్మెంట్, ఫుల్ ఎంటర్టైన్మెంట్ ప్రాప్తిరస్తు. మీ అందరి కోసం తీసిన సినిమా ప్రేమంటే. సో హోప్ 21st అందరూ థియేటర్స్లో మా మూవీని చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాం. అండ్ థ్యాంక్ యూ జాహ్నవి ఫర్ కమింగ్ అప్ విత్ దిస్. అంటే నాకు చాలా రోజుల నుంచి ఒక రామ్ కామ్ చేయాలి, నేను ఎలా ఉంటానో నాకు తెలుసు, బట్ మోస్ట్ ఆఫ్ ద ఆడియన్స్కి తెలియదు. అండ్ ఒక మంచి రామ్ కామ్ ఎంటర్టైనర్, మంచి లవ్ స్టోరీతో వస్తున్నందుకు సూపర్ హ్యాపీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నవనీత్, సుమా మ్యామ్, నన్ను చాలా బ్యూటిఫుల్గా చూపించిన విశ్వనాథ్ గారు, అండ్ ఫైనల్లీ మన దర్శి గారు చాలా కొత్తగా కనిపిస్తారు. నాకు ఈ లవ్ బాయ్ లుక్లో చాలా నచ్చారు. మీ అందరికి కూడా మేము కొత్తగా కనిపిస్తాం. ప్లీజ్ వాచ్ ద మూవీ ఓన్లీ ఇన్ థియేటర్స్. అండ్ థ్యాంక్ యూ ఆనంది గారు. దానికంటే ముందు, సో ప్రేమ అంటే థ్రిల్ ప్రాప్తిరస్తు. ప్రేమ వల్ల వచ్చిన థ్రిల్ ఏంటి మీకు మీ జీవితంలో? సో ఆ ప్రేమతో ఇచ్చిన థ్రిల్ ఏంటి, ఆ ఇచ్చిన వాళ్ళు ఎవరు చెప్పాలి మాకు ఇప్పుడు. ప్రేమ, మరి ప్రేమ అంటే సినిమా చేసినప్పుడు మేము ప్రేమ అంటే గురించి అడుగుతాం ఖచ్చితంగా. నాకు సెట్కి ప్రతిరోజు వెళ్ళడం ఒక థ్రిల్ ఇస్తుంది. అంటే మేము పర్సనల్ నవనీత్ సెట్ అంటే ప్రతి సెట్లో అంటే స్ట్రిక్ట్గా ఏదో టెన్షన్ హడావిడి అట్లా ఉంటుంది. బట్ ఈ సెట్ ఇస్ వెరీ చిల్డ్, లేడ్ బ్యాక్, ఎప్పుడు మ్యూజిక్ పెట్టుకొని. దానికి క్రెడిట్ మీరు ప్రొడ్యూసర్ గారికి ఇవ్వాలి. ఏదో చెప్పేస్తాండ అంటే పర్సనల్గా అడిగాం మేము, మీ పర్సనల్ లైఫ్లో ఆ ప్రేమ, ఆ థ్రిల్లు, ఆ ఇచ్చిన మూమెంట్, ఆ ఇచ్చిన వాళ్ళు. నేను యాజ్ ఎ పర్సన్ నాకు అడ్వెంచర్ థ్రిల్ అంటే చాలా ఇష్టం. నేను అనుకున్నాను పెళ్ళి చేసుకుంటేనే అడ్వెంచర్, ఫ్రీడమ్, థ్రిల్ అలాంటి ఒక పార్ట్నర్ ఇన్ క్రైమ్ కావాలి అని ఒక క్వాలిటీ చూసి పెళ్ళి చేసుకున్నది. సో యా, లైఫ్ ఇట్ సెల్ఫ్ ఒక్కసారి మూవీలో చూసినట్టు పెళ్ళైతే లైఫ్ అంతా థ్రిల్గానే ఉంటుంది అందరికీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఆనంద్ గారు. మీరు ఇలా